మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా వెనుకబడిన కులాల పెట్టిన బిడ్డలం. మేము భావి తరానికి ఒక బంగారు భవిష్యత్తు అందించాలి, ఒక తపన మా మీద బాధ్యత ఉన్నది. ఈరోజు ఈ యొక్క సమావేశం కరీంనగర్లో జరగబోయే సమావేశానికి బహిరంగ సభకు కథనపేరి బీసీ కథనపేరి అనే నామకరణం చేయడం జరిగింది. మేము ఈ బీసీ కథనపేరి ద్వారా సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం. ఒకటి, ఆగస్టు 5, ఆగస్టు 6, ఆగస్టు 7లో 3 రోజులు మీరు ధర్నా చేశారు. ఏం సాధించారో ప్రజలకు చెప్పాలి. 8వ తారీఖు మళ్ళా హైదరాబాద్లో చేరింది అందరూ కలిసి. 5, 6, 7 తారీఖులో మీరు ఏం సాధించారో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి, వెనుకబడిన కులాలకు చెప్పాలి. మీరు నిజంగానే ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారా? అడిగాడా? పోనీ అడిగితే ఆ అపాయింట్మెంట్ ఎవరి ద్వారా అడిగిన బహిర్గతం చేయండి. పోనీ ప్రెసిడెంట్ కలవట్లేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రెసిడెంట్ కలుద్దామని చెప్పి అపాయింట్మెంట్ కోరినరా? అది కూడా బూటకం. ఈరోజు రాహుల్ గాంధీతో పాటు 100 మంది ఎంపీలు అడిగితే ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడా? ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరా? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ రాకపోయే, సోనియా గాంధీ రాకపోయే, ఖర్గే రాకపోయే, నీ 100 మంది ఎంపీలో ఒక్క ఎంపీ రాకపోయే. ఇక నీది ఎక్కడుంది చిత్తశుద్ధి నీకు? 14వ తారీఖు మేము కథనపేరి పెడుతున్నాం. దాంట్లో ముఖ్యంగా 11వ తారీఖు 12వ తారీఖు కూడా పార్లమెంట్ నడుస్తుంది. వాళ్ళ ఈ 11వ తారీఖు 12వ తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంట్ స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశతో వెయిట్ చేస్తున్నాం మేము. పోనీ కనీసం 0 వరణ తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం మేము. 100 మంది ఎంపీలు ఉన్నారు, 40% రిజర్వ్ గురించి మైక్ అడగరు, క్వశ్చన్ రేజ్ చేయరు. 100 మంది ఎంపీలు పోడియం దగ్గరకు పోయి స్టాల్ చేసే అవకాశం కూడా రాలేదు ఇంతవరకు. చేయలేదు అంటే మీరు కేవలం మొక్కుబడిగా మోసం చేసేందుకు నిదర్శనం. ఆ రోజు 2 ఎంపీలు తెలంగాణ కోసము పోడియం కాడ పోయి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది. 2 ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు 2 ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది. 20-25 నిమిషాలు స్టాల్ చేసిర్రు. మరి మీ 100 మంది ఎంపీలు ఈ బీసీల కోసము ఒక్క సెకండ్ కూడా స్టాల్ చేసే అవకాశం లేదా? అంటే ఈ మోసం, బూటకం. 5, 6, 7 తారీఖు అనేది బూటకం. ఈ రోజు స్టాల్ చేసిన బూటకం. నేను ఒక్కటే చెప్తున్నాను మీరు సూటిగా, మమ్మల్ని మోసం చేస్తే తప్పక తిరుగుబాటు చేస్తాం, 100% తిరుగుబాటు చేస్తాం. మా జాతులను అవమానం చేస్తే తప్పగా మీ మీద తిరుగుబాటు చేస్తాం, మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద. అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదైతే 42% ఇస్తా అని చెప్పి మొత్తం గంపగుతా మా ఓట్లా వేసుకొని నువ్వు గడ్డెనెక్కినవో, నువ్వు ఈ అంశాన్ని వదిలినా నిన్ను మేము వదలం. ఈ బీసీల 42% అంశాన్ని మీరు వదిలిపెట్టినా మేము మాత్రం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్టి బస్సులో సాధించుకునేదాకా కథనపేరి పిలుపుతోటి నీ ఎంబడే పడతాం. కాబట్టి మమ్మల్ని మోసం చేయకండి. డెఫినెట్గా మా 42% మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చిండ్రో అది ఇమ్మీడియట్ ఇవ్వండి. దాంతోపాటు ప్రధానంగా మా డిమాండ్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిహెచ్ఎంసీ మేయర్గా ఓసీగా ఉండడంగా 2 సార్లు కూడా బీసీకి అవకాశం ఇచ్చిండ్రు. రాబోయే ఎన్నికలలో మేయర్గా బీసీకి అవకాశం ఇవ్వండి. జనరల్ ఇస్తే క్యాబినెట్కి ఈక్వల్గా ఆర్టీసీ చైర్మన్ ను 10 సంవత్సరాల్లో 2 సార్లు బీసీకే కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రోజు కూడా రాబోయే కాలంలో ఆర్టీసీ చైర్మన్ లాంటి మంచి ప్రముఖ చైర్మన్ కూడా బీసీలకే కేటాయించండి. ఎందుకంటే మా కేసీఆర్ గారు బీసీలకు ఆత్మగౌరవ భవనాలతో పాటు ఎన్నో అంశాలు కూడా కథనపేరి చెప్తాం. రాజకీయంగా కూడా మాకు అవకాశం కల్పించింది, సామాజికంగాతో పాటు ఆర్థికంగా అవకాశం కల్పించింది. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన పోస్ట్ అవడంగా బీసీలకు కేటాయించండి. మేము కేటాయించినట్టు 18 మంత్రులు ఉన్నారు, 42% 8 మంత్రులు రావాలి, 3 ఉన్నారు, ఇంకా 5 కూడా తప్పక. నీ చేతుల్లో 10 కదా, నీ చేతుల్లో పని. 5 మంత్రులంగా డెఫినెట్ గా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం. ఏదో
ఓట్లు కొల్లగొట్టినాం, జీవో ఇస్తున్నాం, ఆర్డినెన్స్ ఇస్తున్నాం అని పక్కకు వారేసే పరిస్థితి చేయకండి. దాన్ని కోల్డ్ స్టోర్లో పెట్టే ప్రయత్నం చేయకండి. మేము జాగృతంగా ఉన్నాం. ఎట్టి బస్సులో బీసీ సంఘాలన్నీ కలుపుకుంటాం. నీ వెంబడే వచ్చేదాకా నీ వెంబడే ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. తర్వాత 14వ తారీఖు నాడు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశంకు ప్రారంభించుకుంటాం. కేటీ రామారావు గారు వస్తుండ్రు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. ఇక్కడ దయచేసి మా ఉమ్మడి జిల్లా యొక్క ఏ సమావేశం ఉండగా అద్భుతంగా సక్సెస్ కాబట్టి దీని ద్వారా రాష్ట్రం మొత్తం కూడా సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటూ పత్రికా సోదరులను సహకారం చేయాలి. తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం.